కల్వకుంట్ల గురుకులం. ఇక్కడ అన్నీ నేర్పించబడును. తెలంగాణ గడ్డ ఆది నుంచి విప్లవాలకు, పోరాటాలకు పురిటిగడ్డ, చైతన్యానికి ప్రతీక, ప్రశ్నించే వేదికగా ప్రసిద్ధి. ఎందరో వైతాళికులకు, మహనీయులైన కవులు, కళాకారులకు, రచయితలకు, నాయకులకు ఇది నెలవు. నిజాం నిరంకుశ పాలన విముక్తి లక్ష్యంగా తెలంగాణ సాగించిన సాయుధ పోరాటం విశ్వవిఖ్యాతం. ఆత్మగౌరవ పోరాటాలతో, బలిదానాలతో స్వరాష్ట్రం సాధించిన తెలంగాణ సమాజం ధీరత్వం అందరికీ తెలిసిందే. అయితే అకస్మాత్తుగా తెలంగాణ సమాజంలో ప్రశ్నించే గళాలు కనుమరుగైపోయాయా? ఇప్పుడెందుకు ఈ ప్రశ్న? నీళ్లు, నిధులు, ఉద్యోగాలన్న తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ అంశాలపైనే కాదు, పరిపాలనను దేశానికి తమ పాలనే మోడల్ అని చెప్పుకునే కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం తాజాగా తెలంగాణ యువతకు ప్రశ్నించడం నేర్పించేందుకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తామంటున్నది. 10 ఏళ్ల కల్వకుంట్ల ఏలుబడిలో తెలంగాణ సమాజం చైతన్యరహితంగా మారిందనుకున్నారా ఏమో కానీ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ యువతకు ప్రశ్నించడంపై, రాజకీయాలపై శిక్షణ ఇస్తామని కల్వకుంట్ల కవిత చెబుతుండటం ఆసక్తి రేపుతున్నది. అంతకుమించి అసలు తెలంగాణ యువత ప్రశ్నించే సోయి ఎప్పుడు మర్చిపోయిందన్నది ప్రశ్నగా ఎదురవుతున్నది. సొంత పార్టీలో, కుటుంబంలో తనను అణిచివేస్తున్నారని, పార్టీ అధినేత తన తండ్రి చుట్టూ దెయ్యాలున్నాయని ఇటీవల పూనకాలు పట్టిన కవిత ఎపిసోడ్ కొన్ని రోజులు రాజకీయాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. తండ్రి కేసీఆర్ను ప్రశ్నిస్తూ, అన్న కేటీఆర్పై విమర్శలు ఎక్కుపెడుతూ సంధించిన లేఖాస్త్రం, సాగించిన విమర్శల పర్వంతో కవిత తిరుగుబాటు శక్తి అని అంతా అనుకున్నారు. అంతలోనే కేసీఆర్, హరీష్ రావులకు కాళేశ్వరం నోటీసులు, ఈ ఫార్ములా కార్ రేసులో కేటీఆర్ విచారణ పర్వం వచ్చేసరికి కవిత ప్రశ్నించే స్వరం కాస్త సన్నాయి నొక్కులు మొదలుపెట్టింది. రాజకీయ ప్రత్యర్థులు తమ కుటుంబం మీదకు వస్తే ఐక్యంగా పోరాడతామంటూ కవిత మళ్ళీ కుటుంబరాగమే వినిపించారు. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ అనుబంధమైనట్టు పాతపాటే పాడారు. ఇలా ద్వంద్వ విధానాలు, నాలుక మడత రాజకీయాలు సాగించిన కవిత తెలంగాణ యువతకు ఏ రాజకీయాలను, ఎలాంటి ప్రశ్నించే విధానాలను నేర్పుతారని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న క్రమంలో నేను, నా ముసలామే తప్ప తనకెవరూ లేరంటూ ఉద్యమ సారథిగా ఉన్న కేసీఆర్ చెప్పేవారు. ఆ మాటలకు భిన్నంగా అమెరికా నుంచి అకస్మాత్తుగా ఉద్యమంలోకి జొరబడి బతుకమ్మ మాటున ఉద్యమ కాలంలోనూ, ప్రభుత్వ హయాంలోనూ కవిత పోషించిన రాజకీయ పాత్ర తెలంగాణ సమాజానికి పరిచయమే. తనకంటే ముందు తెలంగాణ సమాజానికి బతుకమ్మ ఆట పాట తెలియదన్నంతగా ఆమె బతుకమ్మను హైజాక్ చేసేశారు. కొడుకు కేటీఆర్ సైతం ఉద్యమంలోకి దిగుమతయ్యారు. అప్పటిదాకా ఉద్యమంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న హరీష్ రావును పక్కకు నెట్టి ప్రభుత్వంలోనూ కీలకంగా ఎదిగారు. ఈ తరహా హైటెక్ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలపై కవిత శిక్షణ ఇస్తారా అన్న సెటైర్లు పేలుతున్నాయి. అధికారంలో మౌనరాగం. 10 ఏళ్లుగా ఆమె పార్టీ, కుటుంబమే తెలంగాణను ఏలింది. తొలి ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఎస్సీ, బీసీ, ఎస్టీలకు అధికారంలో, పార్టీలో సామాజిక న్యాయం దక్కలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రగతి భవన్ గడీ పాలనను, కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ అనేక పోరాటాలు తెలంగాణ సమాజం చేసింది. వాటిని ఎక్కడికక్కడ అణచివేశారు. ఆఖరకు స్వరాష్ట్ర ఉద్యమానికి వేదికైన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను సైతం ఎత్తివేశారు. గ్రూప్ 2 పరీక్షల్లో అక్రమాలపై, ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా, బదిలీల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు, న్యాయమైన పరిహార పునరావాసాల కోసం భూ నిర్వాసితులు చేసిన పోరాటాలన్నీ తెలంగాణ సమాజానికి సహజంగానే ఉన్న ప్రశ్నించే చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయని ప్రజా సంఘాలు గుర్తు చేస్తున్నాయి. యువ కవులు, రచయితలతో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసిన కవిత తెలంగాణ సాంస్కృతిక సాహిత్య రంగాలను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి పరిరక్షణకు జాగృతి కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడే నిర్లక్ష్యానికి గురయ్యాయా? 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైనప్పుడు వారి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం సినీ, సాహితీ రంగ ప్రముఖులను సత్కరించే అవార్డులు ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని కవిత యాదికి తెచ్చుకోవాలని పలువురు ప్రముఖ సాహితీవేత్తలు అంటున్నారు. 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఉపకోటా కోసం ఉద్యమిస్తానంటున్న కవిత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ మేరకు ఎందుకు డిమాండ్ చేయలేదు? అధికారం పోయాక కానీ బీసీ నినాదం ఎత్తుకోని కవిత తన తండ్రి అధికారంలో ఉన్న సమయంలో దీనిపై ఎందుకు ఒత్తిడి చేయలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులపై ఆమె సానుభూతి కూడా పచ్చి అవకాశవాదమే అంటున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మావోయిస్టుల అణచివేత లేదు, ఎన్కౌంటర్ లేవు అన్నట్టుగా కవిత అమాయకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్లిన కవిత తెలంగాణ యువతకు నేర్పే రాజకీయ శిక్షణ ఏముంటుందంటూ కాంగ్రెస్ నేతలైతే బాహాటంగానే ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలన దేశానికి రోల్ మోడల్. ఇది పదే పదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత చెప్పే మాట. అప్పులు అమాంతం పెరిగిపోయాయి. ధరణితో రైతుల భూములు దోపిడీకి గురయ్యాయి. దానిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. కాళేశ్వరం కూలిపోయింది. ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయి. గొర్రెల పంపిణీలో అవినీతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి, ఇలాంటివి అనేక అంశాలను కాగ్ సహా ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ విచారణ కమిటీలు ఎత్తిచూపాయి. ఇక కమిషన్లు కూడా అదే దిశగా అక్రమాల నిగ్గు తేల్చే పనిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారి పాలన రోల్ మోడల్ అనడమేంటి? దానిపై తెలంగాణ యువత నేర్చుకోవాల్సిందేంటి? ప్రశ్నించాల్సింది ఎవరిని అని ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సర్వం తానే అన్న అహంభావంతో వ్యవహరించి ప్రజా ఉద్యమాలను అణచివేసిన కల్వకంట్ల కుటుంబం ప్రతిపక్ష పాత్రలోకి పడిపోగానే ప్రజలు ప్రశ్నించాలి, ఉద్యమించాలి అంటూ పల్లవి అందుకోవటం వారి రాజకీయ అవసరాలనే చాటుతుందంటున్నారు విశ్లేషకులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు నిర్వీర్యమయ్యాయని, గురుకులాలు అద్దె భవనాలకే పరిమితమయ్యాయని, డబుల్ బెడ్రూమ్లు కట్టక, కొత్త రేషన్ కార్డులు లేక పేదలు నానా అవస్థలు పడ్డారని అంటున్నారు. నిజానికి తెలంగాణ యువత ముందుగా ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన అంశాలనేనని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ చిట్టినాయుడు, గజిని, అపరిచితుడు ఇలాంటి పదాలు వాడుతున్నారు. తన దాకా వస్తే గానీ తత్వం బోధపడదని ఒక నానుడి. ఇటీవల ఫార్ములా ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో కాంగ్రెస్ నేతల నుంచి తనపై విమర్శలు రాగానే కేటీఆర్ వల్లించిన నిబంధనలు ఆయన చెప్పే గదిని, అపరిచితుడి మాటలను గుర్తుకు చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆయనకు లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ చిందులేశారు. మరి మూసీ ప్రక్షాళన పేరుతో ఢిల్లీకి వేల కోట్ల మూటలు రేవంత్ రెడ్డి పంపించారని చేసిన ఆరోపణలను కేటీఆర్ ఆధారాలు చూసుకునే చేశారా? వాటికి నోటీసులు ఇవ్వాలంటే ఎన్ని బస్తాల కాగితాలు కావాలి? ఈ విషయం ఆత్మవిమర్శ చేసుకోవాలని సెటైర్లు వేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఇక ఫార్ములా కార్ రేసులో తన ఫోన్లు, ల్యాప్టాప్, ఐప్యాడ్ అప్పగించాలనేసరికి కేటీఆర్కు వ్యక్తిగత గోప్యత భంగం అనే అంశం గుర్తొచ్చింది. అదే వ్యక్తిగత గోప్యత వారి 10 ఏళ్ల పాలనలో యథేచ్ఛగా సాగిన ఫోన్ ట్యాపింగ్ బాధితులకు వర్తించదా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.